ఈరోజు మనం ఒక ఆమ్, చాలా సాధారణమైన సమస్య గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ధ్యానం చేద్దామని ఎంతో ప్రశాంతంగా కూచుంటాం. అంతా బాగుంది అనుకునేలోపే కాళ్లలో ఏదో మొదలవుతుంది. అవును. తిమ్మిరి. ఇది ధ్యానం మొదలుబెట్టే దాదాపు అందరికీ వచ్చే అనుభవమే. సరిగ్గా ఆ తిమ్మిరి వల్ల చాలామంది ధ్యానమే మానేస్తారు కూడా. ఇది నా వల్ల కాదు అని నిరాశపడతారు. నిజమే. కాబట్టి ఇవాళ మనం దీని గురించే కొంచెం లోతుగా చర్చిద్దాం. అసలు కాళ్ళెందుకు తిమ్మిరెక్కిపోతాయి, ఆ సమయంలో మనలో కలిగే ఆందోళన వెనక అసలు నిజమేంటి? హ్మ్. ఆ భయం నుండి అవగాహన వైపు మన ప్రయాణం మొదలుపెడదాం. కొత్తగా ధ్యానం చేసేవారికి ఆ తిమ్మిరి మొదలవ్వగానే మనసులో ఒకటే అలజడి. అమ్మో, నా కాళ్లకు రక్తప్రసరణ ఆగిపోయింది. అవును. అది చాలా సాధారణమైన ఆలోచన. ఇంకొంచెంసేపు ఇలాగే కూర్చుంటే నా కాళ్లకేదో అయిపోతుంది అనే భయం. నిజానికి ఇదెంత దూరం వెళ్తుందంటే కాళ్లకు గ్యాంగ్రీనొస్తుందేమోనని కంగారుపడేవాళ్లు కూడా ఉంటారు. నిజమే. అది చాలా సహజమైన ప్రతిస్పందన. మనల్ని మనం కాపాడుకోవడానికి మెదడు పంపే సంకేతం అది. కానీ 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 ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఆ భయానికి అక్కడ నిజంగా ఏం జరుగుతోందన్నదానికి అస్సలు సంబంధం లేదు. అంటే ఆ భయం నిజం కాదా? కాదు. అది పూర్తిగా ఒక అపోహ. మనం భయపడేది రక్తప్రసరణ ఆగిపోయిందని. కాని అసలు కారణం అది కాదు. మరి అసలు కారణమేంటి? చాలా సింపుల్. నరం నొక్కుకుపోవటం. అంటే నర్వ్ పించ్. ఓ, మనం మోచేతిని టేబుల్ మీద ఎక్కువసేపు ఆనించి కూర్చున్నప్పుడు చెయ్యి తిమ్మిరెక్కిపోతుంది గదా. అప్పుడు కంగారు పడతామా? పడం. కాసేపటికి అదే పోతుందని తెలుసు. సరిగ్గా. ధ్యానంలో కాళ్ల విషయంలో జరిగేది కూడా అదే. కేవలం నరం మీద తాత్కాలికంగా ఒత్తిడి పడుతోంది అంతే. అంటే కండరాలకు, కణజాలాలకు రక్త సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఖచ్చితంగా. రక్తనాళాలు మూసుకుపోవడం, కండరాలకు నష్టం జరగడం లాంటివి ఏమీ జరగవు. ఆ గ్యాంగ్రీన్ భయం అనేది 100% అపోహ మాత్రమే. వావ్! ఈ ఒక్క విషయం తెలిస్తేనే సగం టెన్షన్ పోతుంది గదా. అయితే ఇక్కడింకో ప్రశ్నొస్తుంది. శారీరకంగా ప్రమాదం లేదంటే ఓకే, అది పెద్ద ఊరట. కానీ ఆ ఫీలింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సూదులు గుచ్చినట్లు, చీమలు పాకినట్లు. నిజమే. అలాంటప్పుడు ఇది ప్రమాదం కాదులే అని మనసుకి సర్ది చెప్పుకోవడం కష్టం. ఆ అసౌకర్యం భరించలేకే చాలామంది ధ్యానం మధ్యలో ఆపేస్తారు. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. ఇక్కడే మనసుకి శరీరానికి మధ్యున్న సంబంధం మనకు తెలుస్తుంది. ఆ తిమ్మిరి అనేది కేవలం ఒక అనుభూతి, ఒక సెన్సేషన్. అనుభూతా? అదెలా? అది నొప్పే కదా. దాన్ని భరించలేని నొప్పిగా మార్చేది మన మనసే. అంటే తిమ్మిరి మొదలవ్వగానే మనసు దానికొక కథ అల్లుతుంది. ఇది ప్రమాదం, ఇది ఆగాలి, నేను తప్పుగా కూర్చున్నాను లాంటి ఆలోచనలు. ఈ ఆలోచన రాగానే శరీరం బిగుసుకుపోతుంది. ఓ అవును, తెలియకుండానే కండరాలను బిగబడతాం. సరిగ్గా. ముఖ్యంగా ఆ తిమ్మిరి ఉన్న ప్రాంతం చుట్టూ ఉన్న కండరాలను బిగించడం వల్ల అసలే ఒత్తిడిలో ఉన్న నరం మీద ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఈ శారీరక బిగువు మానసిక ఆందోళనతో కలిసి ఒక సాధారణ అనుభూతిని నొప్పిగా మార్చేస్తుంది. అంటే ఇది నొప్పి అని మనం దానికొక లేబుల్ వేయగానే మన మెదడు దానికి వ్యతిరేకంగా పోరాడటం మొదలుపెడుతుందన్నమాట. ఆ పోరాటమే అసలు సమస్య. అందుకే దానితో పోరాడటానికి బదులుగా ఒక శాస్త్రవేత్తలా దాన్ని ఆసక్తిగా గమనించమని ధ్యాన పద్ధతులు చెబుతాయి. గమనించడమా? అవును. ఆ అనుభూతి నిజంగా ఎలా ఉంది? అది జలధరింపులాగా ఉందా? లేక బరువుగా ఉందా? చిమచిమలాడుతున్నట్టుందా? ఇలా దానిని విశ్లేషించడం మొదలుపెడితే మనం ఆ భయం నుండి బయటపడతాం. అప్పుడు తిమ్మిరి అనేది పోరాడాల్సిన శత్రువు కాదు, గమనించాల్సిన ఒక విషయం మాత్రమే. సరిగ్గా. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. సరే, మానసికంగా ఎలా సిద్ధమవ్వాలో అర్థమైంది. కాని ఆచరణలో ఏమైనా చిట్కాలున్నాయా? శారీరకంగా మనం చేసుకోగల సర్దుబాట్లు ఏమైనా? ఆ తప్పకుండా ఉన్నాయి. కేవలం మానసిక దృక్పథమే కాదు, సరైన శారీరక ఏర్పాటు కూడా చాలా ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యమైన, అత్యంత ప్రభావవంతమైన మార్పు సరైన ఆధారం ఉపయోగించడం. అంటే మనం కూర్చున్నప్పుడు మన తుంటి భాగం మోకాళ్ళ కంటే కొంచెం ఎత్తులో ఉండాలి. ఓ, చాలామంది నేలమీదే మామూలుగా కూర్చుంటారు కదా. అలా ఆ తుంటి భాగం ఎత్తులో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? మనం నేల మీద ఫ్లాట్గా కూర్చున్నప్పుడు నడుము వంగిపోయి కాళ్లలోకి వెళ్లే నరాలపై ఒత్తిడి పడుతుంది. ఓకే. అదే మనం తుంటి కింద ఒక ఎత్తైన దిండు పెట్టుకున్నప్పుడు మన తుంటి భాగం పైకి లేస్తుంది. అప్పుడు మోకాళ్ళు సహజంగా కిందికి వాల్తాయి. ఇది నరం నొక్కుకుపోయే కోణాన్ని తగ్గిస్తుంది. ఆ దిండుని జాఫూ అంటారు కదా, అది అందరి దగ్గర ఉండదు. మరి ఇంట్లో ఉండే మామూలు కుషన్ వాడొచ్చా? మంచి ప్రశ్న. ఏదైనా వాడొచ్చు. కానీ ఒకే ఒక విషయం గుర్తుంచుకోవాలి.
ఆ దిండు మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగా స్థిరంగా ఉండాలి. ఎందుకని? సోఫా కుషన్ లాంటివి మరీ మెత్తగా ఉంటే మన తుంటి భాగం అందులోకి దిగిపోయి అసలు ఉద్దేశం నెరవేరదు. బదులుగా మడతపెట్టిన 2-3 మందపాటి దుప్పట్లు లేదా ఒక గట్టి దిండు చాలా మంచిది. ఈ చిన్న మార్పుతోనే చాలా తేడా వస్తుందంటారా? చాలామందికి కేవలం ఈ ఒక్క మార్పుతోనే తిమ్మిరి సమస్య 70-80% తగ్గిపోతుంది. అద్భుతం. ఇది చాలా ఆచరణాత్మకమైన సలహా. దిండుతో పాటు ఇంకేమైనా చేయొచ్చా? రెండో ముఖ్యమైన విషయం శరీరాన్ని ఉద్దేశపూర్వకంగా వదులుగా చేయడం. అంటే రిలాక్స్ అవ్వడం. అవును, తిమ్మిరి మొదలవగానే మనసును ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి కండరాలు బిగుసుకుపోయున్నాయేమో గమనించండి. తొడలు, పిరుదులు, చీలమండల కండరాలు. శ్వాస పీలుస్తూ ఆ బిగువును వదిలేస్తున్నట్లు ఊహించుకోవాలి. కండరాలు ఎంత రిలాక్స్డ్గా ఉంటే నరాలపై ఒత్తిడి అంతా తగ్గుతుంది. అంటే సరైన భంగిమ, మానసిక అవగాహన, శరీరాన్ని రిలాక్స్ చేయడం, ఈ 3 కలిస్తే క్రమంగా ఈ సమస్య తగ్గుతుంది. మరి దీనికి ఎంతకాలం పట్టొచ్చు? ఇక్కడే నిలకడ, ఓర్పు అనేవి చాలా ముఖ్యం. ఇది రాత్రికి రాత్రి జరగదు. పద్ధతికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంటుంది. రోజూ సాధన చేయడం వల్ల శరీరం దానంతట అది సర్దుకుపోతుంది. కాలక్రమేణా ఆ తిమ్మిర్లు పూర్తిగా మాయమవుతాయి. అంటే ఏళ్ల తరబడి సాధన చేసే బౌద్ధ భిక్షువులు గంటల తరబడి కూర్చోవడానికి కారణం ఇదే అన్నమాట. సరిగ్గా వారి శరీరం ఆ భంగిమకు పూర్తిగా అలవాటు పడిపోయింది. కాబట్టి ఇది సాధనలో ఒక తాత్కాలిక దశ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా సాధారణ తిమ్మిరి గురించి. కాని కొన్నిసార్లు ఇది నిజంగా ఏదైనా ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు కదా? అవును, కావచ్చు. ఎప్పుడు మనం ఓకే, ఇది మామూలు తిమ్మిరి కాదు, నేను జాగ్రత్త పడాలి అని తెలుసుకోవాలి? ఆ తేడా ఏంటి? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎరుక అంటే గుడ్డిగా భరించడం కాదు, మన శరీరం పంపే సంకేతాలను వినడం కూడా. సాధారణ తిమ్మిరికి, తీవ్రమైన నొప్పికి మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరం. ఆ తేడాలేంటో కొంచెం వివరంగా చెప్తారా? ఆ భాగం బరువుగా అనిపించటం. ఇది లేచి నిలబడిన కొద్ది నిమిషాల్లోనే తగ్గిపోతుంది. ఓకే. కానీ మనం జాగ్రత్త పడాల్సిన సంకేతాలు వేరేలా ఉంటాయి. ముఖ్యంగా సూదితో గుచ్చినట్లు పదునైన నొప్పి, అంటే షార్ప్ స్టాబింగ్ పెయిన్, లేదా మంట పుట్టించే నొప్పి. ఈ రకమైన నొప్పి ముఖ్యంగా మోకాళ్ల కీళ్లలో గాని వెన్నెముకలో గాని వస్తే అది ప్రమాద సంకేతం. అంటే అలాంటి పదునైన నొప్పి వస్తే దాన్ని భరిస్తూ కూర్చోకూడదు. అస్సలు కూర్చోకూడదు. అది మీ శరీరం ఈ భంగిమ నాకు హాని కలిగిస్తోంది అని చెబుతున్న సంకేతం. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ధ్యానం ముగిసిన తర్వాత కూడా గంటల తరబడి తిమ్మిరిపోకపోయినా లేదా ఆ భాగం స్పర్శ కోల్పోయినా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరి అలాంటి సందర్భాల్లో ఏం చెయ్యాలి? వెంటనే భంగిమ మార్చాలి. నేలమీద కూర్చోవడం మీ శరీరానికి సరిపడకపోతే కుర్చీలో కూర్చొని ధ్యానం చేయడంలో ఎలాంటి తప్పులేదు. అంటే మన లక్ష్యం మనకు హాని చేసుకోవడం కాదు. కాదు, మనల్ని మనం అర్థం చేసుకోవడం. సమస్య కొనసాగితే ఒక వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. చాలా స్పష్టంగా వివరించారు. సరే, మనవివాళ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మొత్తంగా చూస్తే ఇది రక్త ప్రసరణ సమస్య కాదు, కేవలం నరం మీద ఒత్తిడి మాత్రమే అని తెలియడం పెద్ద రిలీఫ్. అవును. రెండవది, ఆ అనుభూతిని నొప్పిగా మార్చేది మన మానసిక ఆందోళన అని అర్థం చేసుకోవడం. మూడవది, తుంటి కింద దిండు పెట్టుకోవడం లాంటి చిన్న మార్పులతో, సాధనతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఖచ్చితంగా. నేను దీనికి ఇంకొక కోణాన్ని జోడించాలనుకుంటున్నాను. చెప్పండి. ఇది కేవలం కాళ్ల తిమ్మిరి కథ కాదు. ఇది మన జీవితంలో ఎదురయ్యే ఏ అసౌకర్యానికైనా వర్తించే ఒక చక్కని రూపకం. అదెలా? కొంచెం వివరిస్తారా? చూడండి, తిమ్మిరి వచ్చినప్పుడు మన తక్షణ ప్రతిస్పందన ఏంటి? ఇది పోవాలి, నేను లేచిపోవాలి అని. నిజమే. అలాగే మనకు కోపం, బాధ, ఆందోళన వచ్చినప్పుడు కూడా ఈ ఫీలింగ్ పోవాలి, దీని నుండి పారిపోవాలి అనిపిస్తుంది. కాని ధ్యానంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? దానితో కూర్చోవడం. సరిగ్గా పారిపోకుండా దానితో కూర్చోవడం, దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడం. తిమ్మిరి వస్తుంది, కాసేపు ఉంటుంది, ఆపై దానికి అదే వెళ్ళిపోతుంది. జీవితంలోని చాలా సమస్యలు, భావోద్వేగాలు కూడా అంతే. వావ్, చాలా అద్భుతమైన పోలిక. అంటే తిమ్మిరిని గమనించడమనేది ఒక రకమైన శిక్షణ లాంటిది. అవును. అందుకే శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన. మనం ఈరోజు శారీరక అనుభూతి అయిన తిమ్మిరిని ఆసక్తితో, తీర్పు చెప్పకుండా గమనించడం గురించి మాట్లాడుకున్నాం. తదుపరిసారి మనకు కోపం, ఆందోళన లేదా విచారం లాంటి ఒక కష్టమైన భావోద్వేగం వచ్చినప్పుడు దానితో పోరాడటానికి బదులుగా ఇదే పద్ధతిని వాడితే ఎలా ఉంటుంది? అంటే
ఓ ఇప్పుడు నాలో కోపముంది అని ఒక పరిశీలకుడిలా దాన్ని గమనించడం. అవును. అలా తీర్పు చెప్పకుండా గమనిస్తే ఆ అనుభవంలో ఏమైనా మార్పు వస్తుందేమో ప్రయత్నించి చూడవచ్చు.